వనపూర్ అనే ఒక పచ్చని అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామం పెద్ద అడవి పక్కనే ఉండేది. ఆ అడవిలో చెట్లు, పూలు, పండ్లు, చుట్టూ పచ్చదనం విరజిమ్మేది. ఆ గ్రామం వాళ్లందరి జీవితం ఆ అడవిపైనే ఆధారపడి ఉండేది. వాళ్లు అడవిలోంచి పండ్లు, ఔషధ మొక్కలు సేకరించి వేరే గ్రామాలకి అమ్మి తమ జీవనం గడిపేవారు. పండ్లు తీసుకోండి అమ్మా, తాజా పండ్లు తీసుకోండి. అక్క, ఈ దానిమ్మలు ఎట్లా ఇస్తున్నారు? 50 రూపాయలకే కిలో. సూటిగా అడవి నుంచి తెచ్చుకున్నామమ్మా, మా అడవి నుంచి. మీరు వనపూర్ గ్రామవాసులా? అవునక్కా. మీరు అదృష్టవంతులు, ఎందుకంటే అంత పెద్ద అడవి ఆశీర్వాదాలు మీ మీద ఉన్నాయి. అవునక్క, ఆశీర్వాదాలైతే ఉన్నాయి. సరే, 20 రూపాయలకి దానిమ్మ ఇవ్వు. ఆ గ్రామం వాళ్లందరూ ఆ అడవిని దేవుడిలా భావించేవారు. వాళ్లకు ఆ చెట్లు, ఆ నేల, ఆ నీరు జీవనాధారం లాంటివి. కాని అందరిలో ఒకడే మాత్రం వేరుగా ఆలోచించేవాడు. అతని పేరు ధనసుఖ్లాల్. అతను ఒక వ్యాపారి. కాని అతనికి డబ్బుపై చాలా ఆశ మరియు మోహం ఉండేది. ఇదేంటి, ఇంత తక్కువనా? ఇంత తక్కువ డబ్బులతో ఒక తన్ను కట్టెలు తీసుకెళ్తావా? ధనసుఖ్లాల్ గారు, ఈ ఒక్కసారికివ్వండి. ఇంకోసారి వచ్చినప్పుడు మొత్తం ఇచ్చి వెళ్తాను. నీ బుర్ర ఏమైనా పాడు అయిందా? నేను ఇక్కడ వ్యాపారం చేయడానికి ఉన్నా, సమాజసేవ చేయడానికి కాదు. డబ్బులుంటే తీసుకో, లేదంటే వెళ్ళిపో ఇక్కడి నుంచి. అతను అడవిలో చెట్లు కోసి దుంపలు అమ్మి డబ్బు సంపాదించేవాడు. కాని ఆ డబ్బు కోసం కోసిన ప్రతి చెట్టుతో అడవి కొంచెం కొంచెంగా నశించుకోతుండేది. ప్రకృతి తల్లి ఒక్కొక్క ఊపిరి తగ్గిపోతుండేది. జీవం ఉన్న అడవి మెల్లగా మాయమవుతూ ఉండేది. ధనుసుఖ్లాల్కి మాత్రం ఆ సంగతి కనిపించేది కాదు. అతని చూపు డబ్బు మీదే. కాని అతనికి తెలియదు, ఒకరోజు ఆ అడవి మాట్లాడబోతుందని. ఒకరోజు తెల్లవారగానే నీలిమ తన బుట్టతో అడవివైపు బయలుదేరింది. ఆమె ప్రతిరోజూ వెళ్లే దారే ఇది. కాని ఆ రోజు మాత్రం ఏదో వింత జరగబోతోంది అన్న భావన ఆమె మనసులో కలిగింది. నీలిమ అడవి అంచుకి చేరింది. కాని ఆమె కళ్ల ముందు కనిపించిన దృశ్యం చూసి ఆమె గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. అయ్యో దేవుడా, ఇదేమిటిది? అడవి గాల్లో తేలుతుందా? చెట్లు, నేల, రాళ్ళు అంతా ఎగురుతున్నాయే. మొత్తం అడవి ఒక్కసారిగా గాల్లో తేలిపోతోంది. చెట్లు నేల నుండి వేరై మబ్బులలోకి దూసుకెళ్తున్నాయి. నీలిమ భయంతో వెనక్కి అడుగువేసింది. ఆమె ఊపిరి వేగంగా మారింది. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇదే మా అడవి కదా. ఇది దేవుడి శాపమా లేక దయ్యం మాయా? భయంతో వణికిన నీలిమ పరుగెత్తింది. గ్రామం వాళ్లకు ఇది చెప్పాలి అని ఆమె మనసులో అనుకుంది. అన్నా, అమ్మా, వినండి, వినండి అందరూ. అడవి ఎగురుతోంది, నిజంగానే ఎగురుతోంది. ఏమంటున్నావు నీలిమా? అడవి ఎగురుతోందా? అయ్యో దేవుడా, ఇది ఏంటి? నాశనం రాబోతుందేమో. నీలిమా, నువ్వు నిశ్చయంగా చూసావా? అడవి నిజంగా గాల్లో ఉందా? అవును అజయ్, నా కళ్లతో చూశా. మొత్తం చెట్లు గాల్లో ఎగురుతున్నాయి. ఇది ఏదో మంత్రం లేక కాళమాయ అయి ఉంటుంది. ఎవరైనా మన అడవిపై చెతబడి చేశారేమో. అడవి లేకపోతే మనం ఏమి చేస్తాం అజయ్? పండ్లు ఎలా తీసుకువచ్చి అమ్మాలి? జీవితం ఎలా గడుస్తది? మన పిల్లల్ని ఎలా పోషిస్తాం? అడవి లేకుండా మన ఊరు కాదు. శాంతించండి అందరూ, భయం వద్దు. నేను వెళతాను, నేను చూసి వస్తాను. ఏం జరిగిందో నేను స్వయంగా తెలుసుకుంటాను. అజయ్ బిడ్డా, వెళ్ళవద్దురా. ఆ అడవి శాపగ్రస్తం అయి ఉంటుంది. నేను భూతాలనో దయ్యాలనో నమ్మనమ్మా. నిజమేదో నేను తెలుసుకుంటాను.
అజయ్ గ్రామస్థలతో కలిసి ఒక పొడవైన నిచ్చెన తయారు చేశాడు. ఆ నిచ్చెనని నేల నుండి గాల్లో ఉన్న అడవి వైపు ఆనించాడు. అతడు ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆకాశాన్ని తాకేలా ఎత్తుకు చేరుకున్నాడు. ఎంత ఎక్కినా గాలి మరింత వేగంగా వీస్తోంది. ఆ అడవి ఎగురుతున్నంత సజీవంగా కనిపిస్తోంది. మబ్బుల మధ్య చెట్ల నీడలు నాట్యమాడుతున్నాయి. అజయ్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. అతడు ఎట్టకేలకు పైకి చేరుకున్నాడు. అక్కడ అతని ముందున్నది ఒక మాయామయ నిశ్శబ్దం. అడవి గాల్లో తేలుతోంది. కాని అందులో ఏదో జీవముంది, ఏదో శక్తి ఉంది, ఏదో రహస్యముంది అని గ్రహించాడు. ఇది ఏ స్థలం? చెట్లు సజీవంగా ఉన్నాయి, కాని ఇంత నిశ్శబ్దంగా ఉంది. ఎవరు ఈ వనంని ఇలా మార్చేశారు? ఆ మాటలు అజయ్ నోట నుండి రావడంతోనే ఆ వనంలో ఒక ముసలావిడ కనిపించింది. బాబూ, నీ పేరు అజయ్ కదా? అవునవ్వా, మీకు ఎలా తెలుసు? నువ్వు వనపూర్ వాసివి కదా? మీ వనపూర్ గ్రామం కోసం చాలా చేశావు. నీ పేరు తెలియని వాళ్ళు ఉండరు బాబూ. అందులో ఏముందవ్వా, నా గ్రామంని నేను కాపాడుకుంటున్నాను. కాని అవ్వా, మీరొక్కరే ఈ వనంలో ఏం చేస్తున్నారు? నేను ఈ వనంలోనే ఉంటాను బాబూ. ఈ వనమే నా ఇల్లు. ఇక్కడ దొరికే పండ్లు తినే ఇక్కడ ఉండి నా జీవితం కొనసాగిస్తున్నాను. కాని మీ వనపూర్ గ్రామం నుంచి ధనశుక్లాలనే వ్యాపారి చెట్లు మొత్తం నరికేశాడు. ఈ అడవిలో ఒక్క జంతువులు పక్షులు లేకుండా చేశాడు. అవునవ్వా, అదైతే నిజమే. ధనశుక్లాల్ తన వ్యాపారం కోసం చెట్లు నరికి వనం మొత్తం నాశనం చేశాడు. నేను చాలాసార్లు చెప్పి చూశాను, అయినా వినట్లేదు. అతను ఇలానే కొనసాగిస్తే ఒకరోజు ఈ అడవి మొత్తం కనిపించకుండా పోతుంది. ఈ అడవి నాశనమైతే ఈ అడవితో పాటు మా వనపూర్ గ్రామస్థులు కూడా బ్రతకలేరు. అతన్ని మీరు ఎలాగైనా ఆపాలి. లేదంటే ఈ అడవి ఇలానే గాల్లో తేలుతూ ఉంటుంది. ఇలానే కొనసాగితే మీ గ్రామస్థుల బ్రతుకు తెరువు కష్టమవుతుంది. అతనికి నేను నచ్చచెప్తానవ్వా. అజయ్ వెళ్లి గ్రామస్థులకి కలిసి జరిగింది మొత్తం చెప్పాడు. గ్రామస్థులు అందరూ కలిసి ధనశుక్లాల్ ఇంటికి వెళ్తారు. కాని ధనశుక్లాల్ కోపంతో ఇలా అన్నాడు. చూడు తమ్ముడు, నేను నా వ్యాపారం ఆపేసి కట్టెలమ్మకుండా మీలాగే పెదవాడిగా ఉండిపోవాలా ఏంటి? ధనాశుక్లాల్ గారు, మిమ్మల్ని ఎవరు వ్యాపారం ఆపేయన్నారు? ఖాళీ నువ్వు చెట్లు నరకడం తగ్గించు. ఇంకో వేరే వ్యాపారం చేసుకుని డబ్బులు సంపాదించుకో. ఒకవేళ చెట్లు నరికే అవసరం గనక వస్తే ఒక చెట్టుకి బదులు 10 మొక్కలు నాటి చెట్లు నరుక్కో. చూడండి ధనశుక్లాల్ గారు, మీరు కొత్త వ్యాపారం మొదలుపెట్టండి. దానికి నేను మీకు సహాయం చేస్తాను. మన అడవిలో చాలా మూలికలు ఉన్నాయి. అవి అమ్మితే చాలా డబ్బులు వస్తాయి. ఎక్కడ దొరుకుతాయో నేను చూపిస్తాను. మీరు దయచేసి ఈ పని మాత్రం ఆపేయండి. అజయ్ చెప్పిన విధానం చూసి ధనుషుక్-లాల్ ఒప్పుకున్నాడు. అజయ్ మళ్ళీ అడవికి వెళ్లాడు. అక్కడ మళ్ళీ ముసలావిడ కలిసింది. అజయ్ జరిగింది మొత్తం చెప్పాడు. ఇంత మంచి కబురు విని ఆనందంగా ఉంది అజయ్. మొక్కలు కూడా నాటుతా అన్నాడు అంటే చాలా మంచి విషయమే. అడవి మామూలుగా అయ్యే రోజు వచ్చేసింది. కొన్ని రోజుల్లో అడవి మళ్లీ సజీవమైంది. కొత్త మొక్కలు మొలిచాయి, పక్షులు తిరిగి వచ్చాయి, ప్రకృతి మరోసారి శ్వాస తీసుకుంది. ధనశుక్లాల్, అడవి మళ్ళీ మామూలైపోయింది. ఇక నువ్వు అజయ్ కలిసి మీ పని మొదలుపెట్టచ్చు. సరే, కాని వారు తమ పనివాళ్లు చేసుకుంటారు. వారి చేతిలో డబ్బు, సౌకర్యం అన్నీ ఉన్నాయి. కాని మన దగ్గరేముంది చెప్పు? కొన్ని రోజులు గడిచిపోయాయి. ₹1 కూడా సంపాదించలేకపోయాం. ఇలా కొనసాగితే ఇంకొన్ని రోజుల్లో మనకు తినడానికి కూడా ఉండదు. అరే నీలిమా అక్క, ఎందుకు గబరపడుతున్నావ్? మన అడవి ఇక ఎప్పటిలాగే మామూలుగా మారిపోయిందిగా. ధనశుక్లాల్ మరియు అజయ్ కలిసి వాళ్ల పని మొదలుపెట్టారు. అడవి నుంచి మూలికలు సేకరించి ఒక పెద్ద మూలికల కంపెనీకి వెళ్లి అమ్మారు. డబ్బులు కూడా చాలా వచ్చాయి. ధనుశుక్లాల్ గారు, చెప్పానుగా
మీరు ములికలు అమ్మి కూడా డబ్బులు చాలా సంపాదించవచ్చు అని. అవును తమ్ముడు, నేను అసలు అనుకోలేదు డబ్బులు ఇలా కూడా సంపాదించవచ్చు అని. ధన్షుక్లాల్ గారు, అడవిని ఎంత కాపాడుతామో అంతకు మించి తిరిగి మనకు కాపాడుతుంది. మీరు ఒక పని చెయ్యండి, ఇప్పటి నుంచి చెట్లు నరకటం ఆపేయండి. సరే, ఆలోచిస్తా. ధనసుక్లాల్ సహాయకుడు భీమా కందమూల త్రవ్వుతుండగా ఒక పాత మట్కా దొరికింది. అందులో బంగారు నాణేలు మెరుస్తున్నాయి. భీమా ఆ బంగారు మట్కాని తీసుకొని ధన్షుక్లాల్ మరియు అజయ్ దగ్గరికి తీసుకొని వస్తాడు. అయ్యగారు, చూడండి బంగారం, చూడండి, ములికల కోసం తవ్వుతున్నప్పుడు దొరికింది. వాహ్, ఇంతగనం బంగారు నాణేలా? వీటిని అమ్మి ఇంక నేను రాజులా బ్రతుకుతాను. ఇది అడవికి చెందినది, మనది కాదు. ఈ బంగారు నాణాలతో మనం అడవిలో చాలా మొక్కలు నాటచ్చు. ఇంకా మన గ్రామంలో మంచి రోడ్ వేయించచ్చు. ఇంకా హాస్పిటల్ కట్టించచ్చు. పిల్లలకి చదువుకోవడానికి మంచి పాఠశాల కట్టించవచ్చు. ఇంకా చాలా చెయ్యొచ్చు ఈ బంగారంతో. అంటే దీనికి అర్థం, ఈ బంగారం నీ ఇంటికి తీసుకెళ్ళి దాంట్లో నుంచి కొంత బంగారం తీసుకుందామా అనే కదా? ధనశుక్లాల్ గారు, ఈ బంగారం మీది కాదు, నాది కాదు. ఈ బంగారం ఈ అడవిది. ఈ బంగారం ఇక్కడే పెట్టేసి పోదాం. ఇంటికి వెళ్లగానే ధన్షుక్లాల్ భీమాని పిలిచి ఇలా అన్నాడు. భీమా, ఆ మట్కలో ఉన్న బంగారం నన్ను ఎంతో ఆకర్షిస్తోంది. నా బుర్రలో నుంచి పోవడం లేదు. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. చేసిది ఏముంది అయ్యాగారు, ఈరోజు రాత్రినే అక్కడికి వెళ్ళి బంగారం మొత్తం దొంగతనం చేసేయండి. అజయ్ అడిగితే దొంగలు దొంగతనం చేశారు ఏమో అని చెప్పేయండి. ఎవడికి అంత ధైర్యం ఉంది మీకు వేలు చూపించే అంత? ఈరోజు అలాగైనా మట్కని నా సొంతం చేసుకుంటాను. కొంచెం చికటి కాని. చికాటి పడగానే ధనశుక్ లాల్ అడవికి వెళ్ళాడు. మట్కా లోపల చేతులు పెట్టాడు, బంగారం తీసుకుందాం అని. కాని ఒక క్షణంలోనే పాము అతన్ని కరిచింది. అతని కేకలతో అడవి మొత్తం కల్లోలమైంది. ఆ కేకలు విని అజయ్ అడవికి వచ్చాడు, ఏమైందో తెలుసుకోవడానికి. కాని అక్కడ ధనుషుక్ లాల్ చనిపోయి అక్కడ పడి ఉన్నాడు. ఆ సమయంలో ఆ వృద్ధురాలు ప్రత్యక్షమైంది. కాని ఇప్పుడు ఆమె రూపం భిన్నంగా ఉంది. ప్రకాశంతో నిండిన వనదేవి. అజయ్, నేను ఈ అడవికి రక్షకురాలిని. లోబుల చేతుల నుండి అడవిని కాపాడటమే నా ధర్మం. దేవి, ధనసుఖ్లాల్ తప్పు చేశాడు. కాని అతని కుటుంబం పాపరహితం. దయచేసి అతన్ని క్షమించి ప్రాణం తిరిగి ఇవ్వండి. నీ కళ్లలో దయ కనిపిస్తోంది అజయ్, కాని మాటలతో కాదు, మనసుతో చూపించు. ఈ అడవి కేవలం చెట్లు కాదు, ఇది జీవం. నీ ప్రజలతో కలిసి ఒక ప్రతిజ్ఞ చేయి. ఇకపై ఈ నేలపై ఒక్క చెట్టు పడకూడదు. దేవి, నేను మాట ఇస్తున్నాను. ప్రతి చెట్టు నరికిన చోట 2 మొక్కలు నాటుతాం. ప్రకృతిని కాపాడడమే మా ధర్మం. వనదేవి చిరునవ్వు చిరిగింది. ఆమె చేతుల నుండి వెలుగు కిరణం వెలసి ధనసుఖ్లాల్ శరీరంపై తాకింది. అతను మళ్లీ శ్వాస తీసుకున్నాడు. అజయ్, నన్ను క్షమించు. నా లోభం వల్ల నేను ఈ లోకాన్ని కోల్పోయాను. ఇకపై ఈ అడవినే నా ఆలయంగా చూస్తాను. అదే నిజమైన పునర్జన్మ ధనసుఖ్లాల్ గారు. ప్రకృతిని కాపాడితేనే మనం నిలుస్తాం. అలా వనపురం మళ్లీ జీవించింది. ప్రకృతి మానవ హృదయాన్ని క్షమించింది. ప్రకృతిని కాపాడితేనే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. మీరు మా వీడియో అంతా చూసి మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు థ్యాంక్స్. మీ సపోర్ట్ మా కోసం చాలా ముఖ్యం. మీకు వీడియో నచ్చినట్టుంటే ఒక చిన్న రిక్వెస్ట్, దయచేసి వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మీనింగ్ఫుల్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీ సపోర్ట్ మా జర్నీని ఇంకా ముందుకు తీసుకెళ్తుంది. థ్యాంక్ యూ. లవ్ అండ్ రెస్పెక్ట్ టు ఆల్.
రాజ్పేట్ గ్రామంలో ఒక చిన్న ఇల్లు ఉండేది. అక్కడ రఘువీర్ అనే కమ్మరి తన భార్య రాధ మరియు పిల్లవాడు రతన్తో జీవిస్తున్నాడు. ప్రతి పొద్దునే రఘువీర్ పరికారాలు పట్టుకుని ఆశతో కమ్మరిశాలకి వెళ్ళిపోతాడు. కాని ప్రతి సాయంత్రం ఖాళీ చేతులతో నిరాశతో ఇంటికి తిరిగి వస్తాడు. ఇలా ఎన్ని రోజులకి ఇలానే నడుస్తుంది బావా. ప్రతి పొద్దున ఆశతో బయలుదేరుతావు, సంకల్పంతో మొదలుపెట్టావు, కాని సాయంత్రంకి నిరాశగా తిరిగి వస్తావు. గ్రామంలో మన పరిస్థితే చాలా ఘోరంగా ఉంది. రాధా, ఇది నా దురదృష్టం. కొన్ని రోజులు డబ్బు ఆదా చేశాను, కాని అప్పుడే నువ్వు అనారోగ్యం పడ్డావు. అన్నీ అయిపోయాయి. తరువాత మన పిల్లవాడు రతన్కి పెద్ద గాయం. వైద్యంకి డబ్బులు లేవు. నాన్నా, చాలా రోజులుగా నేను మంచి భోజనం తినాలని కోరుకుంటున్నా. ఎందుకు మన ఇంట్లో వేరే ఇళ్లలాంటి రుచి వంటలు లేవు? చింతించకు బిడ్డా, మన రోజులు కూడా మారుతాయి. ఒక రోజొస్తుంది, నీ ఇష్టమున్న వంటలు తింటావు. నాన్నా, నేను ఒకటి చెప్తాను. పక్కింటి తాయమ్మల ఇంట్లో వంటవాసన వచ్చిందని నేను అక్కడకు వెళ్ళాను. కాని నన్ను చూసి వంటలు దాచిపెట్టారు. ఇక్కడ రాకు, పో అని అంటూ పంపించారు. ఆ మాటలు విన్నాక గుండెను రాయి చేసుకుని పరికరాలు తీసుకుని ఇంటినుంచి వెళ్ళిపోయాడు. దుకాణం గ్రామ చౌరస్తా దగ్గర ఉండేది. ఆ రోజు అగ్గి పేల్చాడు. సుత్తుతో దెబ్బయేస్తుంటే తన బలం తగ్గిపోయిందని తెలిసింది. ఓ దేవుడా, ఇంక ఎన్ని కష్టాలు ఇస్తావు? రఘువీర్, నీ చేతుల్లో పాటబలం కనపడట్లేదు. ఏం జరిగింది? పటేల్, మీకు తెలుసు కదా, నా కుటుంబం ఆర్థిక పరిస్థితిలో ఉంది. నేను కష్టపడుతున్నా, కాని అదృష్టం లేదు. పటేల్, ఈ రఘువీర్ని గ్రామం నుంచి పంపించాలి. వీడి దరిద్రం మన గ్రామంకి కూడా అంటుకునేలా ఉంది. అయ్ వాలి, పోరా పో ఇక్కడ్నుంచి. దేవుడా, నేను ఏం చేశాను? నేను దొంగ కాదు, అబద్ధం చెప్పను. ఎందుకు ఈ లోకం మొత్తం నా మీద నవ్వుతుంది? ఏమైంది బావా? అదోలా ఉన్నావు. ముఖమంత కష్టంగా ఎందుకుంది? గ్రామం మొత్తం నా పరిస్థితి చూసి నవ్వుతుంది. నా షాప్కి ఒక కస్టమర్ కూడా రావడం లేదు. పటేల్ వాళ్ళీ వచ్చి నవ్వుకొని వెళ్ళిపోయారు. మీకోసం కూడా ఏమీ కొనపెట్టలేని పరిస్థితి నాది. బావా, నాకు తెలియదు. నేను నీ బాధ అంతా అర్థం చేసుకోలేకపోతున్నా. కాని మనం నమ్మకం వదిలేయకూడదు. దేవుడు సరిచేస్తాడు. రోజు రఘువీర్ మౌనంగా ఇల్లు వదిలేశాడు. ఆయన చూపులు అడవి దిశలో, పాదాలు మట్టిమీద తుప్పుకుపోతున్నాయి. మనసులో ఒక వేదన. అయ్యో దేవుడా అని లోపల మాట్లాడుకుంటూ అడవిలో లోతు వెళ్ళిపోయాడు. ప్రతి అడుగు తగ్గింది. ప్రతి నిశ్వాసం భారంగా మారింది. తన జీవితం ముగించాలి అనే ఆలోచన కలిగింది. ఒక మగవాడిని కాబట్టి నాకు ఎడవడానికి కూడా లేదు. రాధా మరియు రతన్ ముందు ఏడ్చిస్తే వాళ్ళ మనసు విరిగిపోతుంది. అలా అయితే నా జీవితానికి ఏమర్థం ఉంటుంది అని ఆయన కాళ్ళు, మనసు అలసిపోయి నిలిచాయి. సహాయం చేయండి. ఎవరది? ఎవరైనా పిలుస్తున్నారా? ఆయన చుట్టూ చూశాడు. ఒక సన్యాసి కింద నేలపై పడిపోయున్నాడు. సహాయం కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. స్వామీ, మీ పాదంకి ఏమైంది? మీరు ఎలా పడిపోయారు? బాబూ, నేను రాజధాని వైపు వెళుతున్న సమయంలో నా పాదానికి గాయమైంది. ఇక్కడ చుట్టూ మనుషులు లేరు. నాకు తాగడానికి నీళ్లు కూడా లేవు. నీళ్లుంటే ఇవ్వు బాబూ. స్వామి,
మీరు చింతించకండి, నేను ఇప్పుడే తగడానికి నీళ్లు తీసుకొస్తాను. రఘువీర్ పరుగు పరుగున వెళ్తాడు నీళ్ల కోసం. ఎక్కడ దొరుకుతాయో తెలియకుండా వెతుకుతూ ఉంటాడు. ఒక దగ్గర నది కనిపిస్తుంది. రఘువీర్ బంగారు కెట్లిని నీటిలో ముంచిన వెంటనే నీటినుంచి ఒక పొగ వచ్చింది. ఆ పొగ నుంచి ఒక భయంకర స్త్రీ రూపం అవతరించింది. ఆమె కన్నీళ్లలో అగ్ని ఉండేది, స్వరంలో ఘోరత. నీవు ఏ ధైర్యంతో నా నది నుంచి నీళ్లు తీసుకుంటున్నావు? ఇది నా నది. నా అధికారం లేకుండా నీళ్లు ఎలా తీసుకుంటావు? దేవి, నాకు తెలియదు ఇది నీది అని. ఒక సాధు మీద ప్రాణ అపాయం ఉంది. ఆయన తగడానికి నీళ్లు తీసుకెళ్తున్నాను. నేను అపకారం చేయడం లేదు. నీవు తగడానికి నీళ్లు తీసుకోవాలి అంటే నా ఒక పొడుపు కథకి సమాధానం ఇవ్వాలి. తప్పు సమాధానం చెప్తే నీ ప్రాణం నాది. నేను సాధుకి మాట ఇచ్చాను. నా మాట వెనక తీసుకోను. దేవి, చెప్పండి, మీ పొడుపు కథ ఏంటో. చెప్పు. ఒక ఇల్లు, అది ప్రతి దిశకు తెరుస్తుంది. అందులో వెలుగు ఉంటుంది, చీకటి ఉంటుంది, కాని గోడలు ఉండవు, కిటికీ ఉండదు, నేల లేదు. ఆ ఇల్లు ఏంటి? రఘువీర్ కనుమూసి ఒక లోతైన శ్వాస తీసుకొని ఆలోచించాడు. తన హృదయంలో ఒక వెలుగు మించిన తర్వాత చెప్పాడు. మానవ మనసు. అది ప్రతి దిశకు తెరుస్తుంది. అందులో వెలుగు కూడా ఉంటుంది, చీకట్లు కూడా ఉంటాయి. కాని ఆ మనసులో దారి లేదు, గోడలు లేవు. కాని ప్రపంచం మొత్తం దానిలో సమాహితమవుతుంది. ఈ పొడుపు కథకి నిజమైన సమాధానమిచ్చింది నీవే. నీవు మొదటివాడివి. పో బాబూ, నీకు కావాల్సినంత నీళ్లు తీసుకో. రఘువీర్ బంగారు కెట్లిని నీటితో నింపుకొని సాధువైపు వెళ్ళాడు. బాబూ రఘువీర్, నువ్వు నాకు జీవితమిచ్చావు. నేను నిన్ను సత్యపరీక్ష చేశాను. నీ నిజాయితీ, నీ దయ నన్ను ఆనందంతో నింపాయి. ఇదిగో నీకోసం ఒక వరం. సాధు మంత్రం చదివితే ఒక తేజ ప్రకాశం వచ్చింది. ఆ ప్రకాశం నుంచి ఒక అందమైన ఒక మ్యాజికల్ జింక అవతరించింది. ఈ జింక నీ ఇంటికి తీసుకుపో. ఈ జింకని నీ కొడుకులాగా పెంచుకో. ఇది నీ జీవితాన్ని మార్చేస్తుంది. మహారాజ్, మీ దయ ఎప్పటికీ మర్చిపోలేలు. ఆ జింకని ఇంటికి తీసుకొచ్చినప్పుడు రాధ జింకని చూసిన వెంటనే మనసు పులకరించిపోయింది. రతన్ సంతోషంతో జింకని ముద్దు పెడితే ఆ ఇల్లు మొత్తం హాయితో నిండింది. నాన్నా, ఈ జింక చాలా బాగుంది. నేను దీనితో ఆడుకుంటాను. ఇది మనకు దీవెన బాబూ. దేవుడు నుంచి వచ్చింది. తెల్లరిపోయింది. రఘువీర్ తన పనికి వెళదామని అనుకుంటాడు. అప్పుడే గ్రామ జమీందార్ తన ఇంటికి వచ్చాడు. నమస్కారం జమీందార్ గారు. మీరు జమీందార్ అయ్యుండి ఈ పేదవాడి ఇంటికి రావడమేంటి? ఇంతకు ముందు ఎప్పుడూ రాలేదు. అలాంటిది ఇలా వచ్చారేంటి జమీందార్ గారు? హా, అవును రఘువీర్. నేను ఎందుకు వచ్చానంటే నీ కొడుకు రతన్ జింకతో ఆడుకోవడం నేను చూశాను. రఘువీర్, నీ జింక నాకు నచ్చింది. నాకు నీ జింక కావాలి. నేను నీకు చాలా డబ్బు ఇస్తాను. అమ్మేసే నాకు. క్షమించండి జమీందారు గారు, ఇది నాకు ఒక సాధువిచ్చిన బహుమతి. బహుమతిని అమ్మే అంత పాపిష్టుడిని కాదు. నీ పరిస్థితి చూసి వచ్చా. నీ కుటుంబం గురించి ఒకసారి ఆలోచించు. నీ కొడుకు రతన్ భవిష్యత్తు గురించి ఆలోచించు. నువ్వు అసలు నీ కుటుంబంని పట్టించుకోవడమే లేదు. జమీందార్ కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఎందుకు అమ్మలేదు? జమీందార్ మంచిగా డబ్బు ఇచ్చేవాడు. దానితో మన పరిస్థితి కొంచెమైనా మెరుగుపడేది. నేను ఏ జింకని ఎప్పటికీ అమ్మను రాధా. ఎందుకంటే నాకు ఆ జింకని సాధు మహారాజ్ బహుమతిగా ఇచ్చాడు. బహుమతిగా వచ్చిన దానిని ఎప్పుడు అమ్ముకోకూడదు.
జ్ఞాపకంగా దాచిపెట్టుకోవాలి. రతన్కి ఆ జింకచల దగ్గర అయిపోయింది. పేదరికం వలన రతన్తో ఎవరూ స్నేహం చెయ్యలేదు. రతన్కి జింక మంచి నేస్తంగా తోడాయింది. రోజూ అంతా ఆ జింకతోనే ఆడుతూ గడిపేవాడు. కొన్ని రోజులకి ఒక వ్యాపారి వచ్చాడు, అచ్చం జమీందార్ వచ్చినట్టు. రఘువీర్, నీ జింకని నాకు అమ్ము. నేను నీ జీవితం మార్చేస్తా. మీరు ఎంత డబ్బు ఇచ్చినా కూడా నేను అమ్మను. ఇది నాకు బిడ్డలాంటిది. అరే, మీ లంటి పెదవాడికి ఏం చెప్పినా అర్థం కాదు. మీ బ్రతుకులంతే. నువ్వు ఎంత పెదవాడివో అంతకంటే పెదవాడిగా మిగిలిపోతావు. వ్యాపారి కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రాధ రఘువీర్ మీద కోప్పడింది. ఎప్పుడైతే ఈ జింక మన దగ్గరికి వచ్చిందో అప్పటినుంచి మన ఖర్చులు ఇంకా పెరిగిపోయాయి. ముందు జమీందార్ని పంపించేశావు, ఇప్పుడేమో ఈ వ్యాపారిని. అసలు ఎందుకమ్మలేదు దీన్ని? నీ లోకం నీకేనా? మమ్మల్ని పట్టించుకోవా? రాధా, ఎందుకిలా మాట్లాడుతున్నావు? నాకు ఈ జింక మీద చాలా ప్రేమ పెరిగిపోయింది. ఎందుకంటే సాధు మహారాజ్ దీన్ని నీ బిడ్డలాగా పెంచుకో అన్నాడు. ఎవరైనా బిడ్డని డబ్బులు ఇస్తా అంటే అమ్మేస్తారా? ఒకసారి నువ్వే ఆలోచించు. ఆ మాటలు విన్నాక రాధ నోటినుంచి ఒక మాట కూడా పెదపలేదు. మెల్లమెల్లగా ఆ జింక వాళ్ళ కుటుంబంలో ఒకటిగా మారింది. హైదరాబాద్లో ఒక రాజ్ మహల్ ఉండేది. ఆ మహల్లో రాజవిక్రమ్ ఉండేవాడు. రాజవిక్రమ్కి ఒకనొక గరల కూతురుండేది. కాని ఆ కూతురు అనారోగ్యంతో బాధపడేది. తనని భగవంతుడు చాలా అందంగా పుట్టించాడు, కాని కాళ్ళు సరిగ్గా ఇవ్వలేదు. రాజవిక్రమ్ చాలా కాలంగా తనని బాగుచేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు, కాని ప్రయోజనం ఉండదు. అందుకు రాజవిక్రమ్ కృంగిపోయి ఉంటాడు. పక్కనే రాజగురు ఉండటం వలన రాజగురుకి ఇలా అడుగుతాడు. రాజ్గురు, నా కుమార్తె మళ్ళీ మామూలుగా అవుతుందా? ఈ ప్రపంచంలో ఉన్న అన్ని పెద్ద పెద్ద రాజ్యంలో ఉన్న మహర్షులకు వైద్యులకు చూపించిన నయం అవ్వటం లేదు. మహారాజా, మీ కుమార్తెకి నయమవ్వాలి అంటే ఒక మార్గమే ఉంది. ఒక దివ్యమైన జింక కన్నీరు, ఒక పేదవాడైన మనిషి కన్నీరు కలిస్తే ఒక దివ్య పుష్పము వికసిస్తుంది. ఆ పుష్పం కుమార్తె మీద పెడితే ఆమె పునః జీవించగలదు. చెప్పండి, ఆ జింక ఎక్కడ దొరుకుతుంది? ఎలాగైనా పట్టుకొస్తాను. ఇంకా పేదవాడు అంటావా? మన రాజ్యంలో చాలామంది ఉన్నారు, సులువుగా దొరికేస్తారు. మీరు మొత్తం వినలేదు మహారాజా. పేదవాడిని మరియు జింకని బలవంతంగా ఏడిపిస్తే ఆ కన్నీరు వృధా అయిపోతుంది. ఆ ఇద్దరు స్వచ్ఛమైన ప్రేమతో ఏడవాలి. అలా ఏడిస్తేనే ఇద్దరి కన్నీరుతో పుష్పం వికసిస్తుంది. అంటే మీకు తెలుసు ఆ జింక ఎక్కడ ఉంది అనేది. చెప్పండి రాజుగురు, అది ఎవరి దగ్గర ఉంది? తెలుసు మహారాజా. నేను సాధన చేస్తున్నప్పుడు నా దురదృష్టితో చూశాను. ఆ జింక సూర్యపేట్ గ్రామంలో రఘువీర్ అనే కమ్మరివాడి దగ్గర ఉంది. విక్రమ్ తన మంత్రి జగన్నాథ్ మరియు ఇద్దరు సైనికులను తీసుకుని సూర్యాపేట్ గ్రామంకి బయలుదేరాడు, రఘువీర్ని కలవడానికి. సూర్యాపేట్ గ్రామంకి చేరుకోగాని ఆ గ్రామ నాయకుడు హడావిడిగా రాజుని చూసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. నా జన్మ ధన్యమైపోయింది ప్రభూ, మిమ్మల్ని చూశాక. నాకు మీ ప్రశంసలు వినే అంత సమయం నా దగ్గర లేదు. కాని ఒకటి మాత్రమే చెప్పు, మీ గ్రామంలో జింకని పెంచుకుంటున్న కమ్మరి ఎవరైనా ఉన్నారా? హా మహారాజా, రఘుబీరానే కమ్మరివాడి దగ్గర ఉంది. తన దగ్గర ఆ జింక ఉంది అని మా గ్రామం మొత్తానికి తెలుసు. కాని అతను ఆ జింకని ఎవరికీ ఇవ్వడు, ఎందుకంటే ఆ జింక అంత అందంగా ఉంటుంది. నాయకుడు రాజవిక్రమ్ని వెంట తీసుకొని రఘువీర్ దగ్గరికి తీసుకెళ్తాడు. మంత్రిని, సైనికులను మరియు రాజుని చూసి రఘువీర్ బెదిరిపోతాడు. రఘువీర్, నీ దగ్గర జింక ఉంది అంట, నిజమేనా? అది మామూలు జింకనా లేదా మాయావి జింకనా? నమస్కారం మహారాజా, నమస్కారం. అవును మహారాజా, నా దగ్గర ఒక జింక ఉంది. కాని నాకు తెలియదు అది మాయావి జింకనా లేక మామూలు జింకనా అనేది. నాకు మాత్రం అది నా బిడ్డలాంటిది. నీకు ఎక్కడ దొరికింది? నాకు ఒక సాధు మహర్షి
పెంచుకోమని బహుమతిగా ఇచ్చాడు మహారాజా. అర్థమైంది. నీకు ఆ మహర్షి మాయవి కలిగిన జింకను వరంగా ఇచ్చాడు. ఆ జింకని నాకు ఇచ్చేయి. క్షమించండి మహారాజా, అది నాకు ఒక సాధువిచ్చిన బహుమతి. నేను ఇవ్వలేను. జింక మా కుటుంబంలో ఒక పిల్లలాంటిది. మహారాజా, వాడు ఎంత పెద్ద మూర్ఖుడంటే ఆ జింకని మా ఊరు జమీందారు కొనడానికి వచ్చాడు, అయినా ఇవ్వలేదు. మా ఊరి పెద్ద వ్యాపారి కూడా వచ్చి అడిగాడు, అయినా ఇవ్వలేదు. ఇప్పుడు మీకు కూడా ఇవ్వను అనేశాడు. చూడండి వీడికి ఎంత పొగరుందో. చూడు రఘువీర్, నాకు ఆ జింక అవసరం చాలా ఉంది. నువ్వు అడిగినంత డబ్బిస్తాను. నాకు ఆ జింక ఇవ్వు రఘువీర్. నేను ఇవ్వను మహారాజా, క్షమించండి. నేను నీకు అర్ధరాజ్యమిస్తాను. ఇచ్చే రఘువీర్. ఇవ్వను మహారాజా, మీరు నాకు మొత్తం రాజ్యమిచ్చేసినా నేను ఇవ్వను. దయచేసి క్షమించండి. సైనికులు, వీడిని బంధించండి. వెళ్ళి ఆ జింకని కూడా తీసుకొని మహల్కి తీసుకురండి. పదండి. సిపాయిలు రఘువీర్ని మరియు జింకని బంధించి రాజు విక్రమ్ దగ్గరికి తీసుకెళ్లారు. మూర్ఖుడా, నీకు అర్ధరాజ్యమివ్వడానికి సిద్ధపడ్డాను, అయినా నువ్వు నిరకరించావు. ఇక నీకు జింకను ఇవ్వను, డబ్బులు కూడా ఇవ్వను. చివరిసారి చూసుకోని జింకని. మూర్ఖుడా. నాకు తెలుసు, మీరు ఒకసారి నిర్ణయించుకున్నారు అంటే దానిమీదే ఉంటారు అని. మహారాజా, ఒక్కసారి దయచేసి నా జింకని ఆలింగనించడానికి అనుమతించండి. ఇది నాకు బిడ్డలాంటిది. వెళ్ళు, నీకు అంత ప్రేమ ఉంటే వెళ్ళు, వెళ్ళి అలంగించుకో. రఘువీర్ జింకాని ఆలింగనించగా ఇద్దరి కళ్లల్లోని కన్నీరు భూమి మీద పడాయి. ఆ కన్నీటి నుంచి ఒక నీల దివ్య పుష్పం పుట్టింది. ఇదే ఆ దివ్య పుష్పం. రాజా విక్రమ్ పువ్వుని తీసుకొని పరిగెత్తుతూ చంద్రలేఖ గదికి వెళ్లాడు. ఆ పువ్వుని రాజచంద్రలేఖ మీద పెట్టగా ఆమె మామూలు అయిపోయింది. రఘువీర్, నన్ను క్షమించు. నీ కన్నీరు నిజమైనవి, నీ హృదయం నుంచి వచ్చినవి. నీవు నిజాయితీ గలవాడివి. నాకు అర్థమైంది నువ్వు ఎంత నిజాయితీగా చెప్పావో. అప్పుడే అక్కడికి సాధుమహర్షి ప్రత్యక్షమయ్యారు. మహారాజా, నేనే ఈ జింకని రఘువీర్కి బహుమతిగా ఇచ్చాను. ఎందుకంటే నీ కూతురు నయమవ్వడానికి ఇదే మార్గమ్మా అని నాకు తెలుసు. కాని ఇది సాధ్యమైంది ఒక నిజాయితీ మనిషి కన్నీరు వల్లనే. ఆది రఘువీరొకడికే సాధ్యం. రఘువీర్ నీ జీవితంలో పరీక్ష ముగిసింది. నేను నీకు ముందే చెప్పాను, ఈ జింక నీ జీవితం మార్చేస్తాది అని. ఇప్పుడు నీ జీవితం మారుతుంది. రఘువీర్, నేను నీకు చాలా బంగారం ఇస్తాను. నీవల్ల నా పుత్రికకి బాగు అయింది. నేను నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. మహారాజా, మీరు ఎంత మంచివారో నాకు తెలుస్తుంది కాని దయచేసి నాకు ఏమివ్వకండి. నాకు నా జింక ఇచ్చేస్తే చాలు. లేదు లేదు రఘువీర్, అలా అనకు. నిన్ను నా సలహాదారుడిగా నియమిస్తున్నాను. అలాగే నా ఖజానాకి కాపాల్దారుడిగా ఉంచుతున్నాను. నువ్వు నాతో పాటు అర్ధరాజ్యం పాలించాలి. ఇలా ఒక సాధారణమైన కమ్మరివాడు తన కష్టం, నిజాయితీ, ప్రేమతో తన అదృష్టం మార్చుకున్నాడు. ఇప్పుడు రఘువీర్ తన కుటుంబంతో సంతోషంగా, గౌరవంతో బ్రతుకుతున్నాడు. ఆ సూర్యపేట గ్రామంలో ఇవాళ కూడా ఈ కథ ఒక నీతిగా వినబడుతుంది. మంచితనం, నిజాయితీ, ప్రేమ ఇవ్వే మనిషిని దేవుడిని చేస్తాయి.